అంటే మీతో అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి వారికి ఇంకా బాగా తెలిసే అవకాశం ఇది ఉంది. సర్ప్రైజ్ అమ్మా. అదే అండి. హౌ వి కుడ్ అండర్స్టాండ్ అండ్ అదే పర్ఫెక్ట్ టైం. మీరు కరెక్ట్ గా అసలు వాళ్ళు చూస్తూ ఉంటుంటారు లైవ్ చూస్తూ ఉన్నారమ్మా, చూస్తున్నారు. అలాగే దే నో ది సిటీ విజన్ స్టూడియో. మీరు అది చాలా బాగా చూస్తున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, 5 times బెస్ట్ ఎంప్లాయ్ గా ఎలా అవార్డు అందుకోగలిగారు? అమ్మా, నెంబర్ 1, డిపార్ట్మెంట్ లో ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, అవునండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ఓకే, ట్రాన్స్పోర్ట్ అథారిటీ కానీ, ఎవరికైనా యాక్ట్స్ ఉంటాయి, యాక్ట్స్, చట్టాలు. ఓకే, చట్టాలను అద్భుత అంటే పర్ఫెక్ట్ గా చదివి అర్థం చేసుకుని మన అఫీషియల్ లైఫ్ తో అన్వయించుకొని డీలర్స్ కి కూడా వారికి అర్థమయ్యేలా మనం వ్యవహరించాలమ్మా. నిజంగా ఇంత గొప్ప మాట చెప్పారండి. చాలా మందికి ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్స్ మీద వాళ్ళకి ఎంత పట్టు ఉంది అనేది తెలియాలమ్మా. నెంబర్ 2 అమ్మా, మా డిపార్ట్మెంట్ లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఎవరైనా లైవ్ చూస్తున్నా కానీ, ఆ తర్వాత షేర్ చేసే లింక్ లో కానీ, మా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం కూడా తెలుసు, నేను వ్యాట్ యాక్ట్ రచించినప్పుడు రచించారు కాదమ్మా, దాంట్లో తోడ్పడ్డాను. తోడ్పాటు వ్యాట్ యాక్ట్ రచనలో అక్కడ ముఖ్యమైన కొన్ని కోర్ కమిటీ గ్రూప్స్ ఏర్పాటు చేస్తే వాటిల్లో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నటువంటి ఒక ఉన్నత అధికారిగా నేను ఉన్నాను. వ్యాట్ రూపకల్పనలో నా వంతు కృషి చేశానమ్మా. నిజంగా గ్రేట్ అండి. అనేక వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంఘాల వారు, అఫీషియల్స్, అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో నేను 3 మార్లు సాంస్కృతిక కార్యదర్శిగా ఉన్నానమ్మా. సాంస్కృతిక కార్యదర్శిగా ఉంటూ ఇంటర్వ్యూ అనేటువంటి నాటికను రచించి నటించి రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్నాను. రాష్ట్ర స్థాయిలో 3 మార్లు ఉత్తమ నాటక రచయిత అవార్డు తీసుకున్నాను కూడా అని చెప్పి ఈ సందర్భంలో నేను తప్పకుండా గుర్తు చేసుకుంటాను. అంటే నాకు తెలిసి మీరు చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్ని ఇక్కడ ఇలా కలెక్ట్ చేసుకుని ఒక ఫ్లో అంటే అంత హ్యాపీగా, ఎందుకంటే తెలుస్తూ ఉంటది మన గురించి మనము ఏదైనా అచీవ్ చేసినవి ఉంటే చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అవన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది కదండి. బాగా చెప్పారమ్మా. వృత్తిపరంగా కూడా ఐఎమ్ సిన్సియర్, హానెస్ట్, ఐఎమ్ డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్ విత్ స్మార్ట్నెస్. ఎప్పుడు ఎవరి నుండి కూడా ఎలాంటి అభిశంసన, కంప్లైంట్ లేకుండా. అసలు ఎవరి నుంచి ఏం ఆశించారు కదా ముందు మీరు రావడానికి, ఎవరి నుంచి ఆశిస్తేనే కదా చెప్పారమ్మా. అలాగే అమ్మ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా టఫ్ అమ్మా. అవునండి. వెహికల్స్ ని రాత్రులలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇన్స్పెక్షన్ చేయాలి. ఓకే. అలాగే డీలర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైస్ మిల్స్ కానీ, ఆయిల్ మిల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అనేక బిగ్ కంపెనీస్ కానీ ఇన్స్పెక్షన్ చేయాలి. ఓకే. అప్పుడు ఆ సబ్జెక్ట్ పైన పట్టు ఉండాలి. మనతో పాటు నా స్థాయి కింద చాలా మంది ఉంటారమ్మా నా కంట్రోల్లో. దేవుడి వల్ల ఎప్పుడు నేను పనిచేసినా ఆఫీస్ కు హెడ్ గానే ఉన్నానమ్మా. అలాగే డిప్యూటీ కమిషనర్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తెలుసు. ఇది ఎవరు ఎప్పుడు చూసినా వారు తప్పకుండా దాన్ని మన్నిస్తారు, గౌరవిస్తారు నా మాటల్ని. నేను కొన్ని సెక్షన్స్ కి రాష్ట్ర స్థాయిలో హెడ్ గా ఉన్నానమ్మా. హెడ్ అంటే డిప్యూటీ కమిషనర్ గా. ఉదాహరణకి అమ్మా, బయట రాష్ట్రాల నుండి వచ్చేటువంటి వెహికల్స్ పై వచ్చే ట్యాక్స్ విషయాల్లో కానీ, అలాగే మొత్తం రాష్ట్రంలో వినోదపు పన్నుల చట్టం ఉంటుంది. అవునండి. దానికి అనేక మార్పులు చేర్పు చేసినప్పుడు దానికి నేను ముఖ్య పాత్ర పోషించానమ్మా రాష్ట్ర స్థాయిలో. అలాగే అతి ముఖ్యంగా అమ్మా, నేను ఆదిలాబాద్ లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలోనే ఏ అధికారి కూడా వసూలు చేయని అనేక కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అందరికంటే కూడా ఎక్కువగా నేను గవర్నమెంట్ కోసం సాధించానమ్మా. ఎప్పుడు పనిచేసిన గవర్నమెంట్ కి మంచి పేరు తెచ్చానమ్మా. చాలా గ్రేట్ అండి. మరొక కాలర్ లైన్ లోను